లక్ష్మి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేసరికి లక్ష్మి ఆడబడుచు పెళ్ళయ్యి అప్పటికే సంవత్సరం కూడా అవ్వలేదు. చుట్టూ లక్ష్మి వాళ్ళ అత్తవారికి ఆ అమ్మాయికి చేసిన అప్పులే ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మి మాంగారు లక్ష్మి భర్త 10వ తరగతి చదువుతున్నప్పుడే కాలం చేశారు. అక్కడి నుంచి లక్ష్మి భర్త పైనే కుటుంబ పోషణ పడింది. కాబట్టి లక్ష్మి చెల్లెలకు కూడా తానే పెళ్లి చేశారు, పంపించారు. అయినా ఆ అమ్మాయి పెళ్ళైన సంవత్సరానికి ఈయన పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత లక్ష్మి కాపురానికి వచ్చిన 16వ రోజు నుంచి కూడా వ్యాపారానికి వెళ్ళడం, వాళ్ళ రమ్మండం, ఈ అమ్మాయి వెళ్ళడం అలవాటు చేసుకుంది. ఇంట్లో పని అయిపోయిన తర్వాత క్యారేజీ పట్టుకుని షాప్కి వెళ్ళేది. అలాగా నిత్యం తన అత్తవారింట్లో ఉన్నంతసేపు కూడా తన నిత్య పనుల్లో ఒకటి కింద మలుచుకుంది. మళ్ళీ సాయంత్రం టిఫిన్ పట్టుకుని వెళ్ళేది. ఎందుకంటే లక్ష్మికి అన్నదమ్ములు లేరు, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఇల్లు కూడా లేదు, వ్యాపారం ఒకటే ఆధారం. లక్ష్మికి కూడా చిన్న వయసు, తనకేమీ తెలియదు. వ్యాపారం షాపు తీయకపోతే ఎక్కడ వ్యాపారం ఉండదు అని చెప్పి తను నేర్చుకున్న కాడి నుంచి కూడా వ్యాపారంలో అలవాటు మూల భర్త ఎక్కడికి వెళ్ళినా లక్ష్మి షాప్లో కూర్చుని వ్యాపారం చేసుకునేది. తను చదువుకోలేదు, ఎందుకంటే 2 పిల్లలతో ఉంది. అత్తగారు ఏమాత్రం లక్ష్మి పిల్లల్ని చేరదీసేది కాదు. ఆ పిల్లలతోనే వ్యాపారంలో వస్తూ వెళుతూ ఉండేది. అలాగే భర్తను చదివించుకుంది. సెల్ ఫోన్ రిపేరింగ్ అంటే దానికి పంపించుకుంది. ఏ ఊరెళ్ళా లక్ష్మి వ్యాపారం చూసుకుంటూ ఉండేది. అలాగే ఒకసారి దుబాయ్ కూడా పంపించింది. దుబాయ్ వెళ్ళినన్నాళ్ళు కూడా లక్ష్మి వ్యాపారం చూసుకుంది. అలాగే స్వామిమాల వేసుకున్నప్పుడు కూడా లక్ష్మి వ్యాపారం చూసుకుంది. తన భర్త హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆ పిల్లల్ని వేసుకుని అలాగే వ్యాపారం చూసుకుంటాకి లక్ష్మి వస్తూ ఉండేది. ఎప్పుడూ కూడా వ్యాపారం మూయలేదు. అలాగే ఎప్పుడూ వ్యాపారంలో తనకంటూ 1 రూపాయి తీసుకోలేదు. తనది తన కుటుంబం అని తను చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ 25 సంవత్సరాల తరువాత తనకు ఒక గుర్తింపు లేదు. నేను చేసిన పనంతా ఏమైపోయింది అని బాధతో ఇప్పుడు లక్ష్మి కథ అయితే చెప్పడం. దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని వేసుకుని వాళ్ళకు వంట చేసుకుని స్కూల్కి పంపుకొని సాయంత్రం వచ్చాక వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి షాప్ నుంచి వెళ్ళాక వండి పెట్టుకుని ఆయన దుబాయ్లో ఉంటే ఇన్ని పనులు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వచ్చింది. అంత అలాగా తన వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నా ఇప్పటికీ తనకేమీ తెలియదనే తిడుతుంటే ఆమె మనసు ఎంత బాధపడుతుంది. ఒక పక్క ఇంట్లో ఆడపని, ఇంకో పక్క వ్యాపారంలో మగ పని, అన్నీ ఒకటై వెనకాల ఆసరా లేకుండా వ్యాపారాన్ని చేసుకుంటూ వచ్చింది లక్ష్మి 2 పిల్లలతో.